అందరూ బాగున్నారుగా? మీరు చాలా చక్కగా సహకారం అందిస్తూ ఉన్నారు. నేను చెప్పిన మాట విని ప్రేటవరకి కొంతమంది చిన్న చిన్న కానుకలు పంపారు. ఏది ఏమైనా అన్నదానానికి పుట్టినరోజు సందర్భంగా శాంతి అనే సహోదరి, అలాగే చక్కని రాని డబ్బులు వచ్చిన కారణం చేత ఎంకమ్మ అనే సహోదరి అన్నదానానికి రైస్ బ్యాగ్స్ పంపించారు. దేవుడు ఆ కుటుంబాలను దీవించునుగాక. అలాగే మా సంఘంలో ఈరోజు కొంతమంది పుట్టినరోజు చేసుకున్నారు. వాళ్ళు కూడా అన్నదానానికి రైస్ బ్యాగ్స్ పంపించారు. దేవుడు ఆ కుటుంబాలని దీవించునుగాక. మీరు కూడా పుట్టినరోజు సందర్భంగా, పెళ్లి రోజు సందర్భంగా, ఏదైనా ఆ ఫంక్షన్ సందర్భంగా మీరు ఆ పేదలకు పెట్టాలి అనుకుంటే పంపండి, లేకపోతే మీ సహకారాన్ని అందించండి. తప్పకుండా మీ తరపున పేదలకు 200 మందికి ప్రతి సోమవారం బిర్యానీ ప్యాకెట్స్ ప్యాక్ చేసి పంచడం జరుగుతుంది. కనుక ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉందురుగాక. దేవుడు దీవెనలు మీకు మెండుగా కలుగునుగాక. చాలా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ సగం పారేసి ఆ సగం తినే వాళ్ళకి మీరు పెట్టకుండా ఆ ఆకలితో అలమటిస్తున్న వారికి ఒక ముద్ద అన్నం పెడితే వాళ్ళ ద్వారా వచ్చే దీవెనలు అద్భుతంగా మీ కుటుంబాలకు వస్తాయని జ్ఞాపకం పెట్టుకొని మీరు చక్కగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, కల్వరి ప్రేయర్ టెంపుల్ విజయవాడ అని కొడితే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుద్ది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా విషయాలు మీకు తెలుస్తాయి. చాలా మెసేజ్లు అందులో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ అవుతుంది కనుక మీకు మీ కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది కనుక మీరు ఆ పని చేసి దేవుని దీవెనలు సంపాదించుకుందురుగాక. చిన్న వాక్యం చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే వందనాలయ్యా. ఈ సమయంలో టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి. కావలసిన అక్కరలు తీర్చండి. నన్ను అభిషేకించి నన్ను పరిశుద్ధపరచి అయ్యా మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అంశం ఏంటంటే నీ ప్రయాణం ఎటువైపు. ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాల్లో నష్టపోతుంటారు. కొంతమంది వ్యాపార నిమిత్తం ప్రయాణం చేస్తారు, కొంతమంది పెళ్లి సంబంధాల నిమిత్తం ప్రయాణం చేస్తారు, కొంతమంది ఉద్యోగ నిమిత్తం ప్రయాణాలు చేస్తారు, కొంతమంది బతుకు తెరువు కోసం ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు చాలా రకాలు ఉన్నాయి. మరి కొంతమంది అక్కడ ఉన్న చోట ఆ కరువు వస్తే మరో చోటకి ప్రయాణం అవుతారు. మరి కొంతమంది డబ్బులు ఎక్కువయ్యి తిన్నదరక్క ఊరమ్మడి తిరగడానికి ప్రయాణం అవుతారు. ఏది ఏమైనా ప్రయాణాలు చాలా ఉన్నాయి. ప్రయాణాల్లో కాపుదల కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మనం చేసే ప్రయాణాన్ని బట్టి, మన మైండ్ను బట్టి, మన దాని మీద వచ్చే దీవెన, దాని మీద ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉంటాం. ఇక్కడ ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం అవుతూ ఉన్నాడు. యెరూషలేము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి గుర్తు. యెరూషలేము దేవుని ప్రేమకు గుర్తు. యెరూషలేము మంచి ఉన్నతమైన సంఘానికి గుర్తు. యెరూషలేము ఆత్మీయులు ఉండేటువంటి ప్రాంతానికి గుర్తు. యెరూషలేము దేవుని కాపుదల్లో ఉన్నటువంటి పట్టణానికి గుర్తు. యెరూషలేము దేవుని ప్రేమించే పట్టణానికి, దేవుని ప్రేమించే మనుషులకు గుర్తు. అలాంటి దేవుని ప్రేమలో నుండి, దేవుని కాపుదలలో నుండి, దేవుని సన్నిధిలో నుండి ఆ శపించబడిన పట్టణం, యెరికో అంటే శపించబడిన పట్టణం,
ఆ పట్టణం అంతా కూడా నీరు చాలా చేదుగా ఉంటుంది. యెరూషలేము ఉన్నతమైన స్థితిలో చాలా ఎత్తులో ఉంటుంది, యెరికో ఏమో డౌన్లో ఉంటుంది. దాన్ని దర్శించడానికి, దానిలో నడవడానికి, యెరికో పట్టణంలో జక్క ఎక్కిన చెట్టు దగ్గర నిలబడటానికి, ఆ ప్రాంతాల్లో నేను నడవటానికి దేవుడు నాకు కృప చూపించాడు. 2012వ సంవత్సరంలోనే అవన్నీ తిరిగి రావటానికి దేవుడు మహాభాగ్యాన్ని నాకు కలుగజేశారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా నేను కళ్ళతో చూశాను. అన్నీ కూడా వినటమే కాదు, నేను చూసొచ్చి మీకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. చాలా డౌన్లో ఉంటుంది యెరికో పట్టణం, చాలా హైట్లో ఉంటుంది యెరూషలేం. ఎవరైనా డౌన్లో నుండి హైట్లోకి వెళ్తారు, కానీ ఎత్తు 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 కొద్ది కష్టంగా ఉన్న ఎత్తు ఎక్కటానికి ప్రయత్నం చేస్తాం. ఎత్తు నుండి దిగెళ్ళేటప్పుడు చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు, కానీ అది దిగిన స్థితిలాగానే ఉంటుంది. ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది, భక్తి జీవితంలో కూడా చాలామంది, నిజ జీవితంలో కూడా చాలామంది అలాంటి ఆలోచనలే చేస్తూ ఉంటారు. చేస్తూ మేము చాలా గొప్పవాళ్ళం అయిపోయాం అనుకుంటారు, మేము చాలా తెలియగలిగిన వాళ్ళము అనుకుంటారు. కొంతకాలం కొంత దూరం ప్రయాణం బాగానే సాగుతుంది, కానీ ఆ విశాల మార్గంలో, ఆ డౌన్కి వెళ్ళే మార్గంలో మన జీవితాలు కూడా డౌన్ ఫాల్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవుని ప్రేమించిన స్థలాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైన యెరికో పట్టణానికి ప్రయాణమై కొంత దూరం క్షేమంగానే వెళ్ళాడు, కొంత దూరం చక్కగానే వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత దొంగల చేతిలో చిక్కాడు. చాలా స్పీడ్గా వెళ్తున్నాను అనుకున్నాడు. చాలామంది మందిరానికి వస్తూ, అబ్బా ఆదివారం మందిరానికి వెళ్ళాలి, అయ్యో శనివారం వెళ్ళాలి, లేకపోతే పాస్టర్ గారు ఊరుకోడు, బుధవారం వెళ్ళాలి, అయ్యో నాకు చాలా సమయం వేస్ట్ అయిపోతుంది, ఆదివారం ఎగ్గొట్టి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, శనివారం ఎగ్గొట్టి పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, బుధవారం ఎగ్గొట్టి పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఓటీలు వస్తాయి, డ్యూటీలు చేసుకుంటే డబ్బులు వస్తాయి, ప్రార్థనకి వెళ్తే ఏమొస్తుంది అని చెప్పి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగజారే పట్టణానికి వెళ్ళినట్లుగా దిగజారే ఆలోచనలు చేస్తారు. వస్తాయి, కొన్ని డబ్బులు బాగానే వస్తాయి, నేను కాదంటలేదు. నువ్వు ఆదివారం ఎగ్గొట్టి పని చేస్తే ఒక 1000 సంపాదిస్తావు, లేదా 10,000 సంపాదిస్తావు. లేకపోతే బుధవారం దేవుని సన్నిధికి ఎగ్గొట్టి నువ్వు వేరే పని చేస్తే కొంత డబ్బులు వస్తాయి, నేను కాదంటలేదు. కానీ అవన్నీ నీ దగ్గర నిలిచే డబ్బులు కాదు. దేవుని కాపుదల లేకపోతే ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవడికి తెలియదు. ఎంత డబ్బులు సంపాదించినా, చిన్న జ్వరం వచ్చి ఆయుష్ హాస్పిటల్ ఉంది మా ఊరిలో, అక్కడికి వెళ్తే మాత్రం, జ్వరానికి వెళ్తే మాత్రం ఒక ఆయన తెలిసిన ఆయన వెళ్ళాడు, 40,000 అయిందంట. మనమేమో 4 రూపాయలు ట్యాబ్లెట్ తెచ్చేసుకుని బయటపడతాం. దేవుని కాపుదల ఉంటే, దేవుని కాపుదల లేకుండా అలా దూరం అయిపోయే వాళ్ళకి ఆందోళన పడిపోతారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉన్నది లేని టెస్టులన్నీ చేయించి 40,000 అవ్వచ్చు, 4 లక్షలు అవ్వచ్చు, ఎంతైనా సరే అప్పు చేసైనా సరే పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. డబ్బు ఎవరి దగ్గర పర్మనెంట్గా ఉండదు, డబ్బు శాశ్వతం కాదు. ఈ రోజున డబ్బు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళొద్ది. నా దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళదు. ఎవరి దగ్గర పర్మనెంట్గా ఉండదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, పర్మనెంట్గా చక్కగా ఆనందంగా ఏ కారణం చేతనైనా మనం హ్యాపీగా ఉండాలి, ఏ కారణం చేతనైనా మనం ఆనందంగా ఉండాలి, ఏ కారణం చేతనైనా పడుకోగానే నిద్ర పట్టాలి, తినగానే చక్కగా అరుగుదల ఉండాలి. కొంతమందికి తింటే అరగదు, తినపోతే గ్యాసు అరుగుదల లేదు అని బాధపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్యాస్ రావటం తప్పు అని నన్ను, అరుగుదల రావటం తప్పు కాదు అని నేను అన్ను. కానీ నిద్ర పట్టదు. నిద్ర నువ్వు ఎంత పెట్టి ఇల్లు కొనుక్కున్నా, ఎంత డన్లప్ పరుపు కొనుక్కున్నా, ఎన్ని ఏసీలు పెట్టుకున్నా. మొన్న ఒక ఆయన పోస్ట్ పెట్టాడు, కొత్తలో ఇంటికి వచ్చాడంట పల్లెటూరులో, మొత్తం కాళ్ళకు ఒక ఫ్యాను, నెత్తికి ఒక ఫ్యాను, ఈ పక్క నుంచి ఒక ఫ్యాను, ఆ పక్క నుంచి ఒక ఫ్యాన్, 4 ఫ్యాన్లు అక్కడికి పెట్టారు. అయినా అతనికి ప్రశాంత లేక నిద్రక పెట్టుద్ది. 4 ఫ్యాన్లు కాదు కదా, 40 ఫ్యాన్లు పెట్టినా మనసులో నెమ్మది లేకపోతే నిద్ర అనేది ఉండదు. ఆ నెమ్మదిని దేవుడు ఇస్తాడో, ఆ నెమ్మది ఎవరికాళ్ళు సంపాదించుకోలేరు. ఆ భయం పోగొట్టేది దేవుడు, ఆ భయం నుండి విడిపించేది యేసుక్రీస్తు మాత్రమే.
యేసయ్యను నమ్ముకోకముందు నేను కూడా అలాగే డబ్బే ప్రాముఖ్యమని, డబ్బే జీవితమని విశ్వాసగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మందిరం ఎగ్గొట్టి షాపు తీసేవాడిని. 500 వచ్చాయి అప్పట్లోనే, 1999 2000 సంవత్సరాల్లోనే 500 వచ్చాయి అని చెప్పి 500 కక్కుర్తి పడేవాడిని. 500 1000 రూపాయలు వస్తాయని చెప్పి టాటర్ తీసేవాడిని. టాటర్లు ఉండి ఆ మొట్టవాళ్ళు మాటని ఆదివారం కూడా టాటర్లను పంపించేవాడిని లైన్లోకి. ఆదివారం నాడు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే ఆ సోమవారం మంగళవారంలో 10,000 రూపాయలు పని పెట్టాయి. అలాగే 500 కక్కుర్తిపడి షాపు తీస్తే ఆ తర్వాత ఆ షాపులో ఉన్న వస్తువు ఏదో ఒకటి కుర్రోళ్ళు ఎత్తుకుని పోయేవాళ్ళు. దానికి డబల్ త్రిబుల్ రెట్టింపు కట్టాల్సిన అవసరం వచ్చేది. అప్పటి నుంచి నాకు బుద్ధి వచ్చి ఇంకా ఆదివారం నాడు దేవుని పని తప్ప ఇంకో పని చేయకూడదని తీర్మానం చేసుకున్నాను. ఇతను కూడా దేవుని సన్నిధి నుంచి బయలుదేరి ఉన్నత స్థానము నుండి, ఉన్నత స్థితి నుండి బయలుదేరి ఎరుకో పట్టణానికి వెళుతూ ఉన్నాడు. మధ్యలో దొంగలు పట్టారు, దోచుకున్నారు, యమ కొట్టుడు కొట్టారు, ఆఖరి కొరవుపురితో పడిపోయి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేములో కూడా ఒక కుటుంబం ఉండేది. ఆ బెత్లెహేములో ఉన్న కుటుంబం పేరు ప్రియమైన దేవుని బిడ్డలారా రూతు గారు అత్త నయోమి, ఎలిమెలెకు. వాళ్ళిద్దరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ నయోమి కుటుంబం కూడా బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోదామని చూచారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. బెత్లెహేం అంటే రొట్టెల గృహం, రొట్టెల ఇల్లు అని అర్థం. సమృద్ధి, దేవుని సన్నిధి ఉండేదాన్ని విడిచిపెట్టి శపించబడిన విగ్రహాలకు సంబంధించిన మోయాబు దేశానికి తను, తన భార్య, పిల్లలందరూ కలిసి వెళ్ళిపోయారు. భర్తతో కలిసి వెళ్ళిపోయింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా నష్టపోయారు. ఎంత నష్టం అంటే వాళ్ళ కుమారుల్ని పోగొట్టుకున్నారు, భర్తను పోగొట్టుకుంది. తిరిగి ఒంటరిగా 2 ఆడవాళ్ళు వెళ్ళేటప్పుడు 3 మగవాళ్ళు ఒక ఆడామి వెళ్ళారు దేవుని పట్టణము నుంచి శపించబడిన పట్టణానికి. వచ్చేటప్పుడు మగవాళ్ళు మైనస్ అయిపోయారు, ఆ 2 ఆడవాళ్ళే ఇంటికి తిరిగి వచ్చారు. ఎంత భయంకరమైన నష్టాన్ని చూచారు. కొన్నిసార్లు మన సంఘములో చక్కగా మేలు పొందుతున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు పాస్టర్ గారు పాట ఇవ్వలేదనో, పాస్టర్ గారు తిట్టారేనో, పాస్టర్ గారు నిన్ను పట్టించుకోలేదనో, నువ్వు పిలిచినప్పుడు ప్రార్థనాంశం నువ్వు కోరుకున్నప్పుడు మర్చిపోయాడనో, లేకపోతే వాళ్ళ ముందు నిన్ను గద్దించాడనో, ప్రార్థనకు సమయానికి ఎందుకు రావట్లేదని అడిగారనో, ఏదో వంక పెట్టి నువ్వు గనక మందిరాన్ని మార్చాలి, ఇంకొక మందిరానికి వెళ్ళాలి, వాళ్ళు రమ్మంటున్నారు, నేను బాగా పాడతానంట, నేను బాగా ఆడతానంట, నేను బాగా యాక్టింగ్ చేస్తానంట, వాళ్ళు చాలా నన్ను గౌరవిస్తున్నారు, ఈ సంఘంలో నాకు గౌరవం రావటం లేదు, ఈ సంఘంలో ప్రార్థన చేయి అంటున్నారు, వాళ్ళేమో నువ్వు ఎంత ప్రార్థనా పరుడు అని వాళ్ళు పొగుడుతున్నారు, ఈయనేమో నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు. ఈ గోలంతా నాకు ఎందుకు కానీ ఈ మందిరం విడిచిపెట్టి ఆ మందిరానికి వెళ్ళిపోతే, అంటే యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతే అన్నట్లుగా ఆలోచన చేస్తున్నారు కొంతమంది బిడ్డలు. అది ఎంత శపితమైనదో. అలాగే నీ బిడ్డలు అలాగే చేస్తే నువ్వు ఓర్చుకోగలవా? నువ్వు కన్న బిడ్డలు నీ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు నువ్వు గద్దించారు. ఎందుకు గద్దిస్తారు తల్లిదండ్రులు బిడ్డలను? వాళ్ళ పద్ధతులు తెలుసు, వాడు ఎందుకు అలా ఉన్నాడో తెలుసు, ఈ పిల్ల ఎందుకు అలా చేస్తుందో తెలుసు. నువ్వు అది చెయ్యొద్దు, నువ్వు వాళ్ళ సాహసంకి వెళ్ళొద్దు, నువ్వు ఆ ఫోన్ చూడొద్దు, నువ్వు ఆ టీవీ చూడొద్దు అని ఎందుకు గద్దిస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇది నా మేలు కొరకే కదా అని చెప్పి. అంతేగాని నీ స్నేహితులు నిన్ను ప్రేమిస్తున్నాడని, నీ స్నేహితులు వాళ్ళ అమ్మోళ్ళని గౌరవిస్తున్నారని నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఆ ఇంట్లో ఉండటానికో, లేదా ఇల్లు పెట్టి రైల్వే స్టేషన్లోనో లేదా బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయి ఊరమ్మడి తిరగడానికి ప్రయత్నం చేస్తే కొన్నాళ్ళు గాలిపటంలాగా, తెగిన గాలిపటంలాగా ఊరూరో తిరుగుతావు. ఆ తర్వాత ఆ గాలిపటం తిరిగి వస్తుందా? ఏ కరెంటు స్తంభానికో, లేకపోతే ఏ చెట్టుకో, ఏ కొండకో, ఏ గుట్టకో, ఏ అడవిలోనో అది చిక్కుకొని కొన్నాళ్ళకి మొక్కలు అయిపోద్ది. దాని ఉనికి దానికే తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోబాకు. దేవుని సన్నిధి నువ్వు ఎక్కడైతే మేలు పొంది చక్కగా ఉంటున్నావో అక్కడే ఉండటానికి ప్రయత్నం చేయి. అక్కడే దేవుని సన్నిధి ఎదగడానికి ప్రయత్నం చేయి. తట్టుకో, ఓర్చుకో. యోబు వలే నిన్ను దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు నింపడానికి నిన్ను ఇష్టపడుతున్నాడు.
ఇక్కడ ఆ మనుషుడు వెళ్ళాడు, బాగా దెబ్బలు తిన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు బట్టలు దోచుకున్నారు, అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపెట్టి పోయారు. అతని దగ్గర బట్టలే ఉన్నాయి. చాలామంది దేవునికి దూరమై రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటారు, లోకంలో కలిసిపోతుంటారు. విడిచిపెట్టిన తాగుడు రెట్టింపు అవుతుంది, విడిచిపెట్టినటువంటి సిగరెట్లు రెట్టింపు అవుతాయి, విడిచిపెట్టిన అక్రమ సంబంధాలు రెట్టింపు అవుతాయి, విడిచిపెట్టిన ఆ ఆరోగ్యం రెట్టింపు అనారోగ్యం వస్తుంది. భయంకరమైనటువంటి స్థితిలోనికి మొదట దానికంటే 7 రెట్లు 7 దయ్యాలు అలాగ బట్టి ఘోరమైన స్థితిలోనికి వెళ్ళిపోతారు. అలా పని మీరు చేయకండి. ఇక్కడ దొంగల చేత కొట్టబడ్డాడు, చచ్చే స్థితికి వెళ్ళిపోయాడు. తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ ప్రాంతంలో ఆ పొజిషన్లో ఉన్నటువంటి అక్కడ చూచి అక్కడ ఒక మనుషుడు అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యాజకుడు ఆ త్రోవను వెళ్ళుచు తటస్థించెను. అతడు అతన్ని చూచి పక్కగా పోయాను. అలాగనే లేవీయుడు ఒకడు వచ్చి ఆ చోటకే వచ్చాడు. చూచుకు అతను కూడా పక్కగా వెళ్ళిపోయాడు. అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి, అయితే ఇంకొక సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి అతడు పడి ఉన్న చోటికి అతన్ని చూచాడు. అతని మీద జాలిపడి దగ్గరకి పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూడా వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థితిలో అచేతనంగా పడి ఉన్న స్థితిలో అక్కడ ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడిని నామకార్థంగా యాజకత్వం చేసేవాడు, పూజారి టైపు. ఆయన నీతులు చెప్తాడు కానీ నీతులు ప్రకారం చెప్పిన దాని ప్రకారం చెయ్యరు. చాలామంది ఈ లోకంలో కూడా క్రైస్టియానిటీలో కూడా అలాగే తయారయ్యారు. నీతులు చెప్తారు కానీ చెప్పిన దాని ప్రకారం చెయ్యరు. అది ఇతరులకే అన్నట్లుగా కొంతమంది బ్రతుకుల్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళని చూసి మీరు మత్సర పడవద్దు, వాళ్ళని చూసి మీరు కలత చెందాల్సిన అవసరం లేదు. చూసి వెళ్ళిపోయారు. నిన్ను మందిరాన్ని చెడగొట్టిన వాళ్ళు, నిన్ను ఇంకో మందిరానికి లాక్కెళ్ళిన వాళ్ళు, నువ్వు చెడిపోతే చూడటం తప్ప వాళ్ళు ఏం చేయలేరు. నిన్ను మళ్ళీ బాగులోకి వాళ్ళని తీసుకురాలేరు. ఇంకా సంతోషపడతారు వెనక నుండి. ఎదరేమో అయ్యో ఇలా అయిందా, ఎంత నష్టమైందా, ఏం పర్వాలేదులే, దేవుడు నిన్ను దీవిస్తాడని పక్కకి వెళ్ళి దానికి అలాగే కావాలి. అది ఆ స్థితిలోనే ఉండాలి. అక్కడ మోసం చేసి వచ్చాడు, ఇక్కడ చేయడానికి నమ్మకం ఏంటి? కానీ వాడు పోతున్న దిశలో వాడే పడ్డాడులే అనుకుంటాడు. నిన్ను ఎవడు పట్టించుకోడు. ఒకవేళ వాళ్ళు పట్టించుకుంటారని వెళ్తున్నామేమో, వీళ్ళు పట్టించుకోరని ప్రయత్నం చేస్తున్నామేమో, నిన్ను ఎవడు పట్టించుకోడన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో బిడ్డా. కనుక అలాంటి ఆలోచనలు మాను. రెండోది, లేవీయుడు వచ్చాడు. ఈయన మతతత్వ పార్టీ అన్నమాట. ఈ మతాన్ని గురించి, బలుల గురించి, దాని గురించి, దీని గురించి ఉపన్యాసాలు చేయటమే కానీ నో హెల్పింగ్ నేచర్ అన్నమాట. ఈయన కూడా చూశాడు, చక్కగా పక్క నుంచి మాకు ఎందుకులే అని దులుపుకుని వెళ్ళిపోయాడు. సో రోడ్డు మీద యాక్సిడెంట్ ఎవరైనా పడిపోతే చాలామంది పక్క నుంచి వెళ్ళిపోతారు. నేను మాత్రం దేవుని బిడ్డలారా 108కి ఫోన్ చేస్తారని అడుగుతా. ఒకవేళ ఎవరో కనుక అక్కడ చేయకపోతే 108కి ఫోన్ చేయటమో చేసి ఆ యొక్క హెల్పింగ్ చేయడానికి నేను ఇష్టపడతాను. మీరు కూడా అలా చేయండి. ఇంతకుముందు కేసులు సాక్ష్యాలని ఉండే కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. 108కి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు, వాళ్ళే ఆ కేసులన్నీ చూసుకుంటారు. నిన్నేమో పోలీస్ స్టేషన్కి పిలవరు, నిన్నేం దడిపిస్తారు, కోర్టుకి పిలవరు. కాబట్టి నువ్వు ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయడానికి ప్రయత్నం చేయి. యేసయ్య చూపిన మార్గంలో మనం వెళ్ళాలి. అనేకులకు దీవెనకరంగా మనం ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు మేలుకరంగా మనము ఉందుముగాక. కనుక సహాయం చేసే స్థితిలో ఉండాలి. లేవీడు వచ్చాడు, నాకెందుకులే అని చెప్పి పక్క నుండి వెళ్ళిపోయాడు. నీ పరిస్థితి కూడా అంతే. రేపొద్దున ఆ స్థితిలో ఉంటే నీ మతస్థులు వచ్చి నిన్ను రక్షిస్తారని, నీ కులస్తులు వచ్చి నిన్ను రక్షిస్తారని, నీ కులస్తులు నిన్ను పైకి లేపుతారని, నీ మతస్థులు నిన్ను పైకి లేపుతారని, నీ ఫ్రెండ్స్ నిన్ను పైకి లేపుతారని ఆలోచన చేయకు. చాలామంది నమ్మిన వాళ్ళే నిన్ను నట్లేట్లో ముంచుతారని జ్ఞాపకం చేసుకో.
నమ్మిన వారే నిన్ను ముంచి నీకు దూరం అవుతారని జ్ఞాపకం చేసుకో. నీ దగ్గర శక్తి ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీ దగ్గర బలం ఉన్నప్పుడు నీకు దగ్గరికి వస్తారు, నీవు చెప్పినట్లుగా వింటారు. కానీ నీ దగ్గర అన్నీ అయిపోతే నీ దగ్గరికి రావటం మానేస్తారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో నుండి నువ్వు బయటికి రావాలి. మూడవదిగా మనం ఇక్కడ చూస్తున్నాం, ఆ చోటుకి సమరయుడు వచ్చాడు. ఆయన వెళ్ళిపోలేదు, కానీ చక్కగా ఆయన పరామర్శించాడు, తైలం రాశాడు, గాయాలని ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక గృహానికి తీసుకెళ్ళి, చిన్న క్లినిక్కి తీసుకెళ్ళి ఆయన అప్పచెప్పాడు. కొంత సొమ్మునిచ్చాడు. తక్కువైతే చెప్పు, మరలా వచ్చి కడతానని బాధ్యత తీసుకున్నాడు. మనం యేసయ్య చేసిన పని కూడా అదే. మనం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన, దేవునికి వ్యతిరేకంగా జీవించిన, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడిన, నువ్వు సంఘంలో పుల్లలు పెట్టిన, సంఘాన్ని చేర్చాలని ప్రయత్నం చేసిన, మేలు పొందిన సంఘానికి ఎసరు పెట్టిన, నువ్వు కష్టం కలిగినప్పుడు నీ సేవకుడు నిన్ను ప్రేమిస్తాడు, నా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తాడు. ఆ కష్టాన్ని ఎందుకు నువ్వు చేతులారా తెచ్చుకుంటావు? నువ్వు చేస్తున్న ప్రయాణం, నువ్వు ఆదివారం మందిరం ఎగ్గొట్టి ఆ ఊరు ఈ ఊరిని ప్రయాణం పెట్టుకోవద్దు. శనివారం అలాగే బుధవారం మందిరంలో జరిగే కూడికలు ఎగ్గొట్టి, గృహ కూడికలు ఎగ్గొట్టి, అవన్నీ కూడా ఉన్నప్పుడే నువ్వు ప్రయాణాలు పెట్టుకోకుండా చక్కగా వాటి అన్నిటిలో కూడా నువ్వు అటెండ్ అవ్వు. ఒకవేళ ఇట్టి పరిస్థితుల్లో వెళ్ళాల్సిన అవసరం వస్తే నీ సేవకునికి బాధ్యతగా చెప్పు, నష్టమేముంది? ఎవరైనా పద్ధతి గల పిల్లలు ఏదైనా ఊరు వెళ్తే తల్లిదండ్రులకి చెప్పి వెళ్తారా, చెప్పకుండా పోతారా? చెప్పి వెళ్తేనే అది పద్ధతి గల కుటుంబం, పద్ధతి గల పెంపకం. అలాగే మీ సంఘ సేవకునికి మీరు సంఘంకి రాలేక వేరే ఊరు వెళ్తున్నప్పుడు చెప్పండి, నష్టం ఏముంది? కొంతమంది అంటారు ఊరు వెళితే చెప్పి వెళ్ళాలంట, ఊరు చెప్పకుండా వెళ్ళకూడదంట, ఈ సంఘంలో ఎన్నో రూల్స్ ఉంటాయి. అవును, నీ కోసం బాధ్యతగా ప్రార్థన చేసేవారు, నీ మేలు కోరేవారు, నీ క్షేమాన్ని కోరేవారు ఎప్పుడు నీతో టచ్లో ఉండాలని చూస్తారు. అంతేగాని ఆ పూటకాపూట దులుపుకుని పోయేవాడు ఎందుకు చూస్తారు చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారు చూడండి, డబ్బులున్నంత వరకు వాడిని పీక్కుని తినేస్తారు. ఆడవాళ్ళని మగవాళ్ళు తినేస్తారు, మగవాళ్ళు ఆడవాళ్ళు తినేస్తారు. అయిపోయిన తర్వాత ఎక్కడో పడేసిపోతారు. ఆఖరికి ఆయన భార్యకి తప్పదు, ఆఖరికి ఈయన భర్తకి తప్పదు. ఎంత భయంకరంగా దేశం లోకం ఉందో ఆలోచన చేయండి. మన దగ్గర ఓపిక ఉన్నంత వరకు, మన దగ్గర అందం ఉన్న వరకు, మన దగ్గర డబ్బు ఉన్నంత వరకు ఇతరులు మనల్ని వాడుకుంటారు, ఆ తర్వాత రోడ్డు పాలు చేస్తారు. కనుక వీళ్ళని నమ్మ తల్లిదండ్రులు తప్పుద్దా? తప్పదు. భార్యకి తప్పుద్దా? తప్పదు. భర్తకు తప్పుద్దా? తప్పదు. నువ్వు ఆ విలువలను కాపాడుకొని, నువ్వు వీళ్ళని నమ్ముకొని సొంత వారిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా దేవునికి దగ్గరగా, చక్కగా సంఘానికి దగ్గరగా నువ్వు పద్ధతిగా ఊరు వెళ్ళినప్పుడు, అబ్సెంట్ అయినప్పుడు పద్ధతిగా చెప్పి ఒక పద్ధతి క్రమంలో నీ ప్రయాణాన్ని సాగిస్తే అది దీవెనకరంగా ఉంటుంది. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, ఒక పద్ధతిగా వెళితే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీకు మేలుకరంగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా పద్ధతి తప్పినటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేయకండి. దేవుని సన్నిధిలో బలపడండి, ఆత్మీయంగా ఎదగండి, ఆత్మీయంగా స్థిరపడండి. ఇక్కడ యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమైనట్టుగా మీరు ప్రయాణం కావద్దు. దేవుని సన్నిధి నుండి ఆ మందిరానికో ఈ మందిరానికో, ఆ జూముకో ఈ జూముకో ఉన్నాను కదా అని చెప్పి మీరు అలా అపోహపడొద్దు. చాలామంది మందిరానికి వెళ్లకుండా జూముల్లోనే లేకపోతే లైవ్ కార్యక్రమాల్లో కాలం గడిపేస్తూ ఉన్నారు. ఎన్నో సమస్యల్లో ఉన్న దేవుని మందిరంలో అనేక మంది అన్న బిడ్డలు లేకపోతే మందిరానికి వెళ్ళింది, తన జాతి నశించిపోతుంటే మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశారు. దేవుని మందిరంలో ఆయన ప్రార్థన ఆలకించాడు. గృహంలో ఉండటం కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండటం మేలు అని జనులు దైవ భక్తులు చెబుతూ ఉంటే నువ్వు జీవమే మేలు అంటావు, యూట్యూబే మేలు అంటావు, లైవ్ చూడొద్దంటల్లా. అది నీకు ఖాళీ ఉన్నప్పుడు చూడు, కానీ మందిరం ఎగ్గొట్టి తెరల మీదకి చూసేవాటికి, వాటి మీద చూసేవాటికి నువ్వు కక్కుర్తి పడే నీ మందిరాన్ని నువ్వు అశ్రద్ధ చెయ్యొద్దు. ఆత్మీయంగా బలపడు, నీ ప్రయాణం సుఖవంతంగా ఉండునుగాక. నిన్ను దేవుడు దీవించి ఆశ్రదించి బలపరచునుగాక. ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేపెట్టుకోండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా,
ఒక్కసారి బిడ్డలను దర్శించండి. అనారోగ్యం ఉన్న చోట ఏదైతే చేయి పెట్టుకున్నారో వారి చేయి కాదు నాయన, నీ హస్తం ఉంచండి. ఎక్కడైతే హస్తం ఉందో అది ఏ రోగమైనప్పటికీ, ఎయిడ్సా, అది గ్యాసా, బీపీయా, షుగరా, అల్సరా, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అయ్యా అది ఏదైనప్పటికీ మీ నామములో విడుదల కలుగునుగాక. మంచి ఆరోగ్యం ఇచ్చి నీ సాక్షిగా వాడుకో అయ్యా. నీకు వ్యతిరేకమైన ప్రయాణాలు వద్దు, నీకు వ్యతిరేకమైన నిర్ణయాలు వద్దు. సంఘానికి మీకు నమ్మకంగా ఉందురుగాక. నీ కాపుదల బిడ్డల పైంచి నడిపించి మీరే మహిమ పొందమని దేవా, అన్నదానం పంపిస్తున్నా అయ్యా, ప్రేయటారు పంపిస్తున్నా, ప్రేయర్లు చేస్తున్న బిడ్డలందరినీ దీవించి తగిన ప్రతిఫలం ఇచ్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గన్నవరం ప్రాంతంలో ఈయనపురం కాలనీలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆదివారం నాడు, శుక్రవారం నాడు తప్పకుండా మీరు అక్కడికి రండి, ఇక్కడ కలుసుకుందాం. అలాగే త్వరలో మచిలీపట్నంలో కూడా ఆ మందిరం ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాను. దేవుని చిత్తమైతే త్వరలో దాన్ని ప్రారంభిస్తాను. మీరు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే అన్నదానం సహకరించాలనుకున్న వారు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాంటి వాటి కార్యక్రమాలు మీకు ఏమన్నా జ్ఞాపకార్థం చేయాలనుకుంటే నాకు పంపండి. మీ తరపున 200 మందికి వారానికి బిర్యానీ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. దానిలో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. అది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఆ కార్యక్రమం ఉన్నట్లుగా మీరు సహకారులుగా ఉందురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను,
వంచన చేసి నడుపును తప్పుబాటను అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిర మనసుతో నీ దారిలో సాగనేవయ్యా అంతరంగమును పరిశీలించు యేసయ్యా స్థిర మనసుతో నీ దారిలో సాగనీవయ్యా నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా నా హృదిని రాగడు